ఏం బీజీలో ఉండదు. 5 సంవత్సరాలు బిల్డింగ్ మాట్లాడతారు వాళ్ళు ఎట్లా చేస్తారు వాళ్ళకి చెయ్యొద్దు. ఆ తుఫాన్ సెంటర్లో ఉంటున్నారు. అంత దారుణంగా ఉంది. అక్కడ అడిగేవాళ్ళు లేరు. మరి అక్కడ ఒక హెల్త్ సెంటర్ కట్టారు. దాన్ని ఏం చేశారు, పునాదులు వేసి పూర్తి చేశారు. మేము మామూలుగా 8 కోట్లు పెట్టుకుని తెచ్చాం. ఆయన 30 వంతు పని అయితే ఇక్కడ కూలి వస్తుంది. ఆరోగ్యం నాశనం. కానీ మాకు సపోర్ట్ రాలేదు. ఎందుకంటే మీరు ఎవరైనా జనాలు వస్తే మేము మళ్ళీ అడగటానికి చేయడానికి ఎప్పుడు రాలేదు. వాళ్ళు వచ్చి ఆ ప్రభుత్వం మంచిది కాదు, అందుకని దీంట్లోకి వచ్చామని మరి జనసేనలో చేరారు. మరి ఈ జనాలందరూ వాళ్ళు ఓట్లు వేసుకున్న జనాలు ఏమైపోతారని కూడా ఆలోచించారు. అట్లా ఉంది వాళ్ళ పరిస్థితి. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేనలో చేరాడు. పుట్టంగా చెప్తున్నా నేను. రాజకీయాలు అన్నారు దాన్ని బట్టి రాజకీయాలు అంట మొన్న వీళ్ళు ఆయన ఎవరో కానీ ఇచ్చారు. ఎస్టీ కార్పొరేషన్ జిల్లా అధికారులు ఇచ్చారు. మన జిల్లా మీకు ఏదైనా అవసరం అయితే సబ్సిడీ లోన్ అంటే మనకు వస్తే మనకు తెలియకుండా రావు. ఎవరి మాట నమ్మొద్దు. మన గవర్నమెంట్ ఏదైనా ఇస్తున్నప్పుడు ఎస్సీసీ లోన్, ఎస్సీ ఎస్సీలకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, కార్పొరేషన్ వరకు ఎదుగాల. ముందు మన గవర్నమెంట్లో ఉన్నాయి, ఇప్పుడు మేము పెడుతున్నారు. ఎందుకంటే వచ్చినప్పుడు గతంలో ఉన్నాయి. వాటన్నిటిని రద్దు చేసి మన ప్రభుత్వం అట్లా నడిచింది. పెట్టుకుంది కూడా ఇప్పుడు ప్రజెంట్ మంత్రి లేబర్ పథకం వదిలాడు కదా. ప్రొసీజర్ ఏంటి, 10 డబ్బులు పడలేదు. కారణాలు తెలుసుకుందాం ఆన్లైన్లో. ఎందుకంటే ఆధార్ కార్డు ఫాల్ట్ మాకే పడలేదు అసలు. మరి చెప్పండి, ఆఫీస్ కాడికి వెళ్తే ఈసారి టిప్పులు వదులుతారు, ఇప్పుడు కాదు అన్నారు. సమాధానం కూడా గ్యాస్ సరికి చెప్పట్లేదు. మీరు అచ్చగా మీరు కాకుండా ఇది నుండి నాకు చెప్పాలి. నేను పిలిపించి మాట్లాడతాను. మాకు అది ఇప్పుడు వరకు తెలియదు. నాకు పడలేదండి. మరి ఇంతమందికి పడిపోతే ఏం చేస్తున్నారు? అడిగితే ఏ బ్యాంకులో అయితే మీ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో పడతాయి. అది కూడా చూసుకోవాలి. 18 రూపాయలు ఉంటే పడతాయి అంటున్నారు, లేదంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేదని అంటున్నారు కదా. మరి 18 రూపాయలు పడ్డాయి మీకు? బట్ మరి ఏమన్నారు? అడిగితే పడతాయిలేమ్మా అని అంటున్నారు కానీ సరే ఒకసారి పేరు ఏ గ్యాస్ కూడా రాయాలి. మీరు భారతీయ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారతీయ గ్యాస్, ఏ గ్యాస్ అన్నీ బాగానే ఉంది.